శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 94వ భాగము. ఆర్యపుత్ర, పూర్వము ఒక మహర్షి తీవ్రమైన తపస్సును ఆచరింపసాగాడు. శతక్రతువు శతవిధాల అతని తపస్సును ప్రయత్నించిన సాధ్యము కాలేదు. అప్పుడు అమరేంద్రుని మనస్సులో అమోఘమైన ఒక ఆలోచన కలిగింది. మరుక్షణమే మహేంద్రుడు ఒక నిశితమైన ఖడ్గాన్ని ఆ మహర్షికి అప్పగించి తాను తిరిగి వచ్చేదాకా ఆ ఖడ్గాన్ని కాపాడమని అంతర్హితుడయ్యాడు. మహర్షి మనసులో ఆ క్షణం నుండి తపస్సాధనము కంటే ఖడ్గాన్ని కాపాడడమే ప్రధానమై నిలిచింది. అప్పటి నుండి ఆ ఖడ్గాన్ని చేతిలో ధరించే తపశ్చరణముతో పాటు తదితర కార్యక్రమాలన్నీ ఆ ముని నిర్వహింపసాగాడు. అనవతర ఆయుధ ధారణము. ఆ పరమర్షి పరమసాత్విక ప్రకృతిని పరిమార్చి ఆ ఆయుధాన్ని ఎవరు అపహరిస్తారో అనే అనుమానమును, అపహరించిన వారినెవ్వరినైనా హతమార్చవలసిందేనన్న ఆగ్రహమును ఆయన మనస్సులో క్రమంగా వ్యాపింపజేసింది. ఫలితంగా అహింసాపరాయణుడైన ఆ తపస్వి భయంకర హింసాభరిత మనస్వి అయ్యాడు. అందువలన ఆర్యపుత్ర, అకారణ వైరాలోచనయే ప్రమాదకరమైనది. అయినా అఖండ బుద్ధి సంపన్నుడివైన నీకు బోధించడానికి ఎవ్వరికి సాధ్యము? స్త్రీ చాపల్యాన్ని బట్టి నాకు తోచినది నీకు తెలిపాను. నీవు ధీమంతుడైన నీ తమ్మునితో సంప్రదించి ఏది ఉత్తమమైనదో దానిని ఆలోచించి ఆచరింపమని తెలిపి ఆ ఉత్తమ మహిషి ఊరుకుంది. ఇప్పుడు కొన్ని విషయాలను గమనిద్దాం. అవతారములో అతడు నరుడు, ఆమె ఉత్తమ నారీమణి, సాధ్వి అగు భార్య. అందుచే లోకధర్మమును అనుసరించి మాట్లాడుతున్నది. అంతరముగా ఆమె లక్ష్మి, రాముడు నారాయణుడు. దేవతలు శరణాగతి చేయగా రావణవధకై ప్రతిజ్ఞ చేసి నరుడుగా అవతరించినాడు. కాని నరుడుగా ధర్మాచరణమున ఒకప్పుడు మనసు వెనక్కుకు తగ్గవచ్చును. కాని రక్షణమే తన ధర్మముగా గల సర్వేశ్వరుడు రక్షణమున వెనుదీయడు. జగన్మాతయగు సీత అట్లు అతడు వెనుదీయుటను సహింపదు, రక్షణమున ప్రేరేపించును. సత్యసంధ్యుడగు రాముని, శరణాగత రక్షణ దీక్షితుడగు రాముని రాక్షసవధ చేయవలదని వారించుటచే అతని పట్టుదలను మరింత వృద్ధి చేయవలెనని సర్వజగద్రక్షకుడు పురుషోత్తముడగు రాముని మహాలక్ష్మియగు సీత సామాన్య స్త్రీ స్వభావముతో లోకధర్మమును ప్రకాశింపజేయుచు వారింపచూస్తున్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.